ఇది ఒంగోలు దాటిన తర్వాత మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దానికి జామ్ అయినాయి మొత్తం. అయిపోయింది మొత్తానికైతే చేసేసారు. కాకపోతే యాక్సిడెంట్ అయిందనమాట. 2 లారీలు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. అందుకే మొత్తం జామ్ అయిపోయింది అనమాట. 2 లారీలు కొట్టేస్తే మొత్తం క్యాబిన్ మొత్తం పోయింది. లారీ క్యాబిన్ పోయింది. వీడియోస్ తీయనిస్తలేరు ఆడ. పోలీసు వాళ్ళు మొత్తం జబర్దస్త్ బందోబస్తుర్రు. చూపిస్తాను మీకు. క్యాబిన్ అంతా పోయింది. బుందేలే లారీ దిద్దుకుంది. చూడండి మొత్తం ఇదే లారీ. పోలీసులు వచ్చేసారు మొత్తం గ్యాప్లా. బోల్దవాడిపోయి అంటే ఆపోజిట్ అవతల సైడ్ నుంచి రాంగ్ రూట్లో నుంచి వచ్చి గుద్దేసింది అనమాట లారీ. కొట్టేయడంతో మొత్తం స్మాష్ అయిపోయింది. అందుకనే వస్తప్పుడు కొంచెం జాగ్రత్తగా నిద్ర వచ్చినప్పుడు పక్క కప్పుకొని పడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగాలేవు, సిచ్యువేషన్ మంచిగా లేవు. ఇంకొక 2 అవర్స్ అయితే నెల్లూరు చేరిపోతాం. 1.5 అవర్లా ఆడికి పోయినాక ఇక మిగతా చూపిస్తాం. బీచ్కి వచ్చినాం. అలలు చూడు ఎంత పెద్ద వస్తున్నాయి. అలలు మామూలు పెద్ద వస్తున్నాయి. అలలు ఆడ బోట్లు ఉన్నాయి, పెద్ద షిప్పులు. అంటే మన పెద్ద కంటైనర్లు వేసుకోబోయే షిప్పులు అక్కడ ఉన్నాయి. చిన్న పని చేసి రారా అంటే బాల్కనీ లేరు అంటే బీచ్లో ఆటలాడుతారు. బీచ్లో ఆటలాడతారా, పని చేయరు అంటే చూడు గాయ్స్. ఏదైనా దొరుకుతా గాయ్స్, వర్త్ ఎన్ని పైసలు పెట్టినా దొరకదు. ఎంజాయ్మెంట్. ఇంకేమో ఎన్ని వీడియోలు తీసినా కూడా ఇంటికి సరిపోవు ఇంటికి. కానీ రండి, మీరు కూడా రండి బీచ్కి. చూపిస్తున్నా చూడండి, అక్కడ ఉన్నాయి బోర్డులు, పెద్ద షిప్పులు, కంటైనర్ షిప్పులు అక్కడ ఉన్నాయి. అదంతా ఇంకా కంటైనర్ లాగేది. పెద్ద పెద్ద షిప్పులు బోట్లు వచ్చినప్పుడు ఆగుతాయి అన్నమాట అవి. ఇప్పుడైతే అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి పెద్ద షిప్ ఉంది అక్కడ. చూడండి అలలు చూడు ఎట్లా వస్తున్నాయి. ఈడైతేనే కొడుతుంది, దున్నపోతు కూర్చున్నట్టు. ఈడేమో తాంబేలు చేస్తుంది, తాంబేలు. పని చేయరా అంటే బీచ్లో తాంబేలు చేసిండు వీడు. ఆడు చూడు పండుకొని పొరలాడుతుండు. వర్త్ వర్మ వర్త్. మట్టితోటి కట్టండి మనోడే. ఇది కడితే మంచిగా పోతుంది. అలలు మాత్రం బాగా వస్తున్నాయి. ఆడేమో ఆడు నిలబడ్డాడు. ఇప్పుడు ఆడికి రన్నింగ్ చేసుకుంటూ పోతాం. అక్కడ 2 రోజులు చూసి వస్తాం.